సరైన తిండి నిద్ర లేనందువల్ల చాందినికి నీరసంగానూ విసుగ్గానూ ఉంది. మురళి ఆమెకి వేళకన్నీ అమరుస్తున్నాడు. కానీ చుట్టూ ఆయుధాలు, బయట కాపలావాళ్లు ఉండడంతో ఆమెకేమీ సహించడం లేదు. ఈసారి మురళొస్తే చావో బతుకో తేల్చేయాలని నిర్ణయించుకుంది. అసలు తనని వదులుతారన్న నమ్మకం పోయింది ఆమెకి. పోలీసులు జోగిని వదిలితే తనను వదులుతారన్న మాట తప్ప ఎంత ప్రయత్నించినా మురళి నోరు తెరిచి చెప్పడం లేదు. పాపం, తన మూలంగా గౌరీ, నాదులు కూడా ఈ విషవలయంలో చిక్కుకున్నారు అనుకుంది. హఠాత్తుగా ఆమెకి తల్లిదండ్రులు కూడా గుర్తుకొచ్చారు. వాళ్లంతా తమని గురించి ఏమనుకుంటారో. విషయం తెలిసిన శివనాయక్ గారు తమని రక్షించొచ్చు. ఏంటో తను అనుకున్నదొకటి జరిగిందొకటి అనుకుంది భారంగా. గుహలో దీపం వెలుగుతూనే ఉంది. పెద్దగా ఉరిమింది ఆకాశం. త్రుళ్ళిపడింది చాందిని. తర్వాత మెల్లగా లేచి గుహద్వారం దగ్గరకొచ్చింది. చిత్రంగా సగం తెరిచుంది ద్వారం. ఆమె కళ్ళు తళుక్కుమన్నాయి. మెల్లగా తలుపు నెట్టింది. అంతే, ఆమె ముఖం వెలిగిపోయింది. కారణం ద్వారం పూర్తిగా తెరుచుకుంది. అంతేకాదు, అక్కడ కాపలవాళ్లు ఎవరూ లేరు. అయితే పెద్ద వర్షం పడుతోంది. ఎంత వర్షం కురిసినా సరే ఈ సదవకాశాన్ని వదలకూడదు అనుకున్న చాందిని మళ్లీ లోపలికొచ్చి ఓ మిషన్ గన్ తీసుకుని బయటపడింది. పడుతూ లేస్తూ కొంత దూరం పరిగెత్తింది. వానలో తడవడం మూలంగా బట్టలు ఒంటికి అతుక్కుని పరిగెత్తడం కష్టమవుతోంది. అయినా తొందరగా అక్కడి నుంచి పారిపోవాలనే ప్రయత్నాన్ని మాత్రం ఆమె వదల్లేదు. దారి తెలీదు. ఆ అడవి నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూ నడుస్తోంది పొరుగులాంటి నడకతో. వానకి పుట్టలోని పాములు బయటకొచ్చి చెట్లకి ఎగబాకుతున్నాయి. వాటిని చూస్తూ ప్రాణాల మీద ఆశ వదులుకుంది చాందిని. అయినా ఆమె ప్రయత్నం ఫలించలేదు. అలా ఎంత దూరం నడిచిందో హఠాత్తుగా ఆగిపోయింది. కారణం ఓ పక్క నుంచి మాటలు వినిపించడమే. ఇద్దరి మాటలు వినిపిస్తున్నాయి. అది వాదమో ఘర్షణో ఆమెకి సరిగ్గా తెలియడం లేదు. ధైర్యం తెచ్చుకుని మాటలు వినిపించే వైపుకి నడిచింది. అక్కడో గుహలాంటిదుంది. అయితే అది చాలా పెద్దది. కొండలో తొలచబడింది. ద్వారం తెరిచే ఉంది. లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. బహుశా వాన కురుస్తుండడం వల్ల లోపలికెళ్లారేమో. పరిస్థితులు ఆమెకి కొంత ధైర్యాన్నిచ్చాయి. మెల్లగా లోపలికి తొంగి చూసింది. అక్కడ చాలా లైట్లున్నాయి. బయట బ్రహ్మాండమైన వర్షం, ఉరుములు, మెరుపులు ఉండడాన ఆమె రావడాన్ని అక్కడ వాళ్లెవరూ గమనించలేదు. ద్వారం పక్కగా ఓ పెద్ద రాతి విగ్రహం ఉంది. దాని పక్కకెళ్లి నిల్చుంది చాందిని. అక్కడి నుంచి జాగ్రత్తగా చూస్తే మాట్లాడేవాళ్లు కనిపిస్తారు. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. అలా అదురుతున్న గుండెతోనే నిల్చుని తొంగి చూస్తోంది. ఆ మాట్లాడుతోంది ఓ నడివయస్కుడు మురళి. నడివయస్కుడికి ఏదో చెబుతున్నాడు మురళి. అయితే వాన మూలంగా ఆమెకి సరిగ్గా వినిపించడం లేదు వాళ్ల మాటలు. కానీ ఏదో వాదించుకుంటున్నారని మాత్రం అర్థమైంది. ఆమె కళ్ళు వింతగా ముడుచుకున్నాయి. కాస్త ముందుకు కదిలింది. అక్కడికి వాళ్ల మాటలు వినిపిస్తున్నాయి. ఆమె ఊపిరి బిగించి జాగ్రత్తగా వినసాగింది. అరగంట, గంట, 2 గంటలయింది. ఆమె కాళ్లు లాగాయి గాని వాళ్ల మాటలు పూర్తి కాలేదు. మరో అరగంట తర్వాత ఆమె మెల్లగా బయటకొచ్చింది. ఆమె మొహంలో రకరకాల భావాలు దోబూచులాడుతున్నాయి. కళ్లల్లో ఏదో బెరుకు. వాన కాస్త తగ్గింది. ఆమె చకచకా నడుస్తూ ఓ లోయ దగ్గరికెళ్ళింది. పైనుంచి దూకుతున్నాయి జలపాతాల్లా నీళ్లు లోయలోకి. భయంకరమైన లోయలోకి చూస్తూ అలాగే నిల్చుండిపోయింది చాలాసేపు. వాన పూర్తిగా తగ్గినా ఆమె కదలలేదు. అప్పుడే వెనక అడుగుల చప్పుడు వినిపించి త్రుళ్ళిపడి చూసింది. వెనక మురళి. మీరా అంది గొణిగినట్టు. నేనే. ఇది ఎంత ప్రమాదకరమైన ఏరియానో తెలుసా అన్నాడతను సౌమ్యంగా. తెలుసు అందామె చిన్నగా నవ్వుతూ. తెలిసే వచ్చారా ఆశ్చర్యంగా అన్నాడతను. అవును. నేనింతకు ముందుంది మంచి ఏరియానా? అది మంచి ఏరియా కాకపోవచ్చు, కానీ ఇది అంతకన్నా ప్రమాదకరమైన ఏరియా. ఇక్కడ తాచులు, క్రూర జంతువులు పొంచుండి దెబ్బతీస్తాయి. అఫ్కోర్స్, రక్షించడానికి మీరున్నారుగా నవ్విందామె. చిత్రంగా చూశాడతను. ఏంటలా చూస్తున్నారు రెట్టించిందామె. ఏం లేదు, మీ మాటలు కొత్తగా ఉన్నాయి. మీ మాటలు కొత్తగా ఉన్నాయి అంటే? అంటే ఒంటరిగా ఉన్నప్పుడు చాందిని, ఐ లవ్ యూ, ఐ లైక్ యూ, బై డియర్ అంటూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు. కాని ఇప్పుడు అండి గిండి అంటూ పెద్ద మర్యాద చూపించి మాట్లాడుతున్నారు కవ్వింపుగా అంది చాందిని. అతని మొహం వెలిగిపోయిందో క్షణం. చాందిని, నిన్ను నేను తీసుకురాలేదు అప్రయత్నంగా అన్నాడు. ఆమె కళ్ళతోనే నవ్వింది. అయినో. మీకు తెలుసా? అవును. నా కిడ్నాప్కి మీకు ఎలాంటి సంబంధం లేదు. అంతేకాదు, మీ వాళ్లు బంధించిన నాదిని, గౌరిని మీరే తప్పించారు. వాళ్ళకి కాపలా కాసేవాళ్ళని అవతలకి తీసుకెళ్లి నా మీద ఈగ వాలకుండా చూస్తూ, నాకు సమయానికి అన్నీ అమరుస్తూ ఆదరంగా చూస్తోంది కూడా మీరే అని నాకు తెలుసు. అంటే మీరు
మీరు కాదు, నువ్వు అనాలి. చందా, దట్స్ గుడ్, తీయగా నవ్విందామె. అతను విస్మయంగా చూశాడు. మీరు ఆ విలన్స్ మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాను. నా మూలంగానే మీరు మాటలు పడ్డారు. గౌరిని, నాదిని కూడా మీరే తప్పించారని గ్రహించాను. అతను తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు. మిస్టర్ మురళి, మెల్లగా అందామె. అన్నాడతను ఆమె కళ్ళలోకి చూస్తూ. ఇంత మంచి వ్యక్తి ఇక్కడికెలా వచ్చాడు? త్రుళ్ళిపడ్డాడతను. నేనా? అంత అవస్థ పడకండి, నవ్వింది చాందిని. ఇంకా మీరు కదలండి, తొందర పెట్టాడు మురళి. నేను మళ్ళీ వస్తాను. నోనో, మీరు రావాలి. అలా కాదు చాందిని, నా మాట విని వెళ్ళిపో. ఇంకా ఇక్కడ ఉంటే నీకు చాలా ప్రమాదం. మిస్టర్ మురళి, మీరొస్తేనే గాని నేను కదలను, మొండిగా అంది చాందిని. నిస్సహాయంగా చూశాడు మురళి. పదండి మురళి, అతని చెయ్యి పట్టుకుందామే చనువుగా. నేనిక్కడి నుంచి రాకూడదు, అనునయంగా అన్నాడతను. ఏం? అవన్నీ తర్వాత చెప్తాను, ప్లీజ్ ముందిక్కడి నుంచి బయటపడు, కంగారుగా పరిసరాలు పరికిస్తూ అన్నాడు మురళి. ఆమె ఏదో అనబోయింది. అప్పుడే అటుగా ఎవరో వస్తున్నట్టు అలికిడయింది. అంతే, క్షణం ఆలస్యం చేయకుండా ఆమె చేయి పట్టుకుని మెరుపులా ఓ పదచాటుకి వెళ్ళాడతను. ఏంటి? కంగారుగా అంది చాందిని. ఆమె నోరు మూసేశాడతను. అయోమయంగా చూస్తుండిపోయింది. కాసేపు తర్వాత 4 వ్యక్తులు పరిసరాలను గాలిస్తూ అక్కడి నుంచి కదిలారు. వాళ్లు తన కోసమే గాలిస్తున్నారని గ్రహించిన చాందిని గుండె దడదళ్లాడింది. వాళ్లు వెళ్ళిపోగానే తేలిగ్గా ఊపిరి తీసుకున్నారు చాందిని, మురళి. తర్వాత మరోవైపు కదిలారు. ఎదురుగా వినోదుని చూసి వణికిపోయింది గంగ. అయినా సమయస్ఫూర్తిగా ఏంట్నానా అంది. ఎక్కడికెళ్ళొచ్చావు? కంగుమంది అతని గొంతు. ఎక్కడికెళ్ళాను? అమాయకంగా అంది గంగ. ఇప్పుడు నువ్వు? ఓ అదా, ఉరుములు మెరుపులు చూసి హడలిపోయాను. నీకు తెలుసుగా నాకు ఉరుములంటే చచ్చే భయమని. దానికి తోడు ఈదురుగాలి. అందుకే బయట వాతావరణాన్ని చూసి కిటికీ తలుపులు వేశాను. అరే, ఆ తలుపు చూడు ఎలా కొట్టుకుంటుందో అంటూ లేచి తెరిచున్న కిటికీ తలుపులను కూడా మూసేసింది గంగ. అతను తీక్షణంగా చూశాడు ఆమె కేసి. ఏంట్నానా అలా చూస్తున్నావు అంది గంగ బలవంతంగా నవ్వుతూ. ఇప్పుడు నువ్వు బయటికెళ్ళావు కదూ అన్నాడతను. నేనా? బయటికా? అవును. ఇప్పుడు తలుపు మూసిన శబ్దం అయింది. గంగమోహం గంభీరంగా అయిపోయింది. ఏంట్నానా, ఈ మధ్య నీ ప్రవర్తన వింతగా ఉంది. నన్ను దోషిలా చూస్తున్నావు. అయినా నేను బయటికెళితే వెళ్ళానని చెప్తాను. నీతో అబద్ధమాడాల్సిన కర్మేం పట్టింది అంది దబాయింపుగా. అతను ఆలోచనలో పడ్డాడు. తను బయటికి వెళ్లడం చూడలేదని, కేవలం అనుమానపడుతున్నాడని ఆమె గ్రహించింది. అప్పుడు మరింత ధైర్యం వచ్చింది. అసలు నాకు తెలియకడుగుతున్నాను నాన్నా, ఈ మధ్య నువ్వేంటి అదోలా ఉన్నావు అంది గంభీరంగా. అదోలానా? అవును. ప్రతిదానికి ఉలికి పడుతున్నావు. నేనేం మాట్లాడినా విసుకుంటున్నావు. పైగా నేనేదో తప్పు పని చేస్తున్నట్టు ఇప్పుడు నిలదీస్తున్నావు. ఇన్నేళ్లు నీ ప్రేమనే చూశాను, కానీ ఇప్పుడు నీ కోపాన్ని, చిరాకుని కూడా చూస్తున్నాను అంది గంగ గోముగా. ఆమె బయటికి వెళ్లేదని నమ్మిన అతను నవ్వేశాడు. ఏంటి నవ్వుతావు? ఏం లేదు, పడుకో. పడుకుంటానులే. ఓ మాట చెప్పు. ఏంటది? నాకు ఉరుములంటే భయమని నీకు తెలుసుగా. మరి అంతగా ఉరుముతుంటే నన్ను ఒంటరిగా వదిలేసి నీ మానన్ను పడుకున్నావంటే నా మీద నీకు ప్రేమ తగ్గిందని అనుకోవాలిగా. చిన్నపిల్లల అంది గంగ. అతను పెద్దగా నవ్వేశాడు. సారీ తల్లి, నేను నిద్రలో ఉండిపోయాను. మెలకు వచ్చేసరికి నువ్వు కూర్చునున్నావు. చీకట్లో బయటికెళితే ఎక్కడ భయపడతావో అని నెసిగాడు. ఆమె మూతి తిప్పింది. యూ నాటీ చైల్డ్ అంటూ ఓసారి ఆమె తలనిమిరి కదిలాడతను. నాన్నా పిలిచింది గంగ. అతను ఆగి వెనక్కి తిరిగాడు. నేను నీ గదిలో పడుకుంటాను. నా గదిలోనా? అవును. కాదంటే నువ్విక్కడ పడుకో, నాకు భయంగా ఉంది అంది గంగ. అలాగే, నా గదిలోకి రా అన్నాడతను. ఆమె ఆనందంగా లేచి అతని చెయ్యి పట్టి ఊపుతూ మా నాన్న చాలా మంచివాడు అంది. అతను మళ్లీ నవ్వాడు. తర్వాత ఇద్దరూ కలిసి అతని గదిలోకి వెళ్లారు. అక్కడున్న 2 మంచాల మీద చిరకళ్ళు పడుకున్నారు. గంగ మాటలు నిజమేననుకున్న వినోద్ హాయిగా నిట్టూర్చి కళ్ళు మూసుకుని ఆపై నిద్రలోకి జారిపోయాడు. అతని మాటలు నటన అని తెలిసిన గంగ మాత్రం అలా చూస్తుండిపోయింది, పడగనీడలో పడుకున్నట్టు. పావుగంట తర్వాత సన్నగా గొరక మొదలు పెట్టాడతను. తొందరపడు, హెచ్చరించింది ఆమె మనసు. ఆమె మెల్లగా లేచింది. ఓసారి అతని మొహంలోకి చూసింది. ఎందుకో ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మళ్లీ తనని తానే ఓదార్చుకుని చప్పుడు కాకుండా బయటకొచ్చి తలుపులు మూసి బయట గడియ వేసింది. క్షణం ఆలోచించి ఓ తాళం తెచ్చి దానికేసి తాళం చెవి బయట చెంగున కట్టుకుని మేడమెట్లకేసి నడిచింది. ఆమె కాళ్లు వణుకుతున్నాయి. అలాగే మెల్లగా మేడమెట్లెక్కి పైమెట్టు మీద దాచిన తాళం చెవి తీసుకుని తలుపు తెరిచింది.
అంతా కటిక చీకటి. తలుపు తీసిన చప్పుడు వినిపించి ఎవరు అన్నారు స్త్రీ పురుషులిద్దరూ ఒకేసారి. మాట్లాడకండి అంది గంగ చాలా మెల్లగా. లైటు గుమ్మం పక్కనుంది. ఆమె లైట్ కోసం వెతుక్కుంటోందని గ్రహించిన స్త్రీ మెల్లగా అంది. గంగ తడుముకుంటూ లైటు వేసింది. అది 0 వాట్స్ బల్బు అవడాన సన్నగా పడింది లైటు. ఆ వెలుగులో కనిపించారు స్త్రీ పురుషులు. అయితే వాళ్ళు కట్టేసి లేరు, ఫ్రీగానే ఉన్నారు. గంగని చూసి నువ్వు అంది స్త్రీ. అదే గంగని కన్న తల్లి. నేను గంగని, దుఃఖం నిండిన గొంతుతో అంది గంగ. గంగా ఇద్దరూ ఒకేసారన్నారు ఆనందంగా. అవును, మీ బిడ్డను కదూ? అవును, కానీ ఆ వినోద్, అదే వీరయ్య, అతను నా తండ్రి కాదని, మీరే నా తల్లిదండ్రులని అతను మీతో మాట్లాడుతుంటే విన్నాను. కానీ అతను మిమ్మల్ని బంధించలేదు కదా, పారిపోవడానికి ఎందుకు ప్రయత్నించలేదు అంది గంగ వాళ్ళకి దగ్గరగా వెళుతూ. ఎందుకు ప్రయత్నించలేదు? అది వరకు మమ్మల్ని చాలా చోట్ల బంధించాడు. అక్కడ మేం పారిపోవాలని చూసి అతని కంటబడి మరీ చిత్రహింసలు పాలయ్యాం. ఇంకా అలా కాదని ఇక్కడికి తీసుకొచ్చాడు. కానీ మాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఆనందంగా గంగని అక్కును చేర్చుకుంటూ అంది కావేరి. అవునమ్మా, 2 ఏళ్ల పిల్లగా చూసి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. అచ్చం తల్లి పోలుకులో ఉన్న కూతురి తల నిమురుతూ అన్నాడు గంగ కన్న తండ్రి రవీంద్రనాథ్. గంగకి పుట్టెడు దుఃఖం, కొండంత ఆనందం కలిగింది. తల్లిదండ్రులు పట్టుకుని బావురుమంది. కొన్ని క్షణాలు సర్వం మరిచి ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకున్నారు. ఆనంద బాష్పాలు రాల్చారు. ఆపై పరిస్థితి గుర్తొచ్చి, అమ్మా, మనం ఇక్కడి నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది అంది గంగ. కానీ ఆ వినోద్, భయంగా అంది కావేరి. అతన్ని గదిలోంచి తలుపేశాను అంటూ జరిగిందంతా చెప్పింది గంగ. రాజుని గురించి కూడా చెప్పింది. పొంగిపోయారు ఆమె తల్లిదండ్రులు. ఇక్కడి నుంచి మనం బయట పడగలమంటావా? వణుకుతున్న గొంతుతో అంది కావేరి. అదంతా నేను చూస్తాను. ప్రస్తుతం మనం వినోద్ బయటికి రాకుండా చూడాలి అంది గంగ. తర్వాత ఓసారి ఇల్లంతా కలిదిరిగింది. అంతా నీటుగా నివాసయోగ్యంగానే ఉంది. వినోద్ తన తల్లిదండ్రుల్ని మేడ మీద స్వేచ్ఛగానే వదిలాడని, తిండి నీళ్లు కూడా ఉంచాడని గ్రహించిన గంగ అయోమయావస్థలో పడింది. అది గ్రహించిన కావేరి, మేం బతకాలిగా అమ్మా, బతుకుంటేనేగా అతను మమ్మల్ని చిత్రహింసలు పెట్టేది. తన వీపు మీద వాతలు చూపించింది. త్రుళ్ళిపడింది గంగ. తల్లిదండ్రుల ఒళ్లంతా కాలిన మచ్చలు, పుళ్ళు. మై గాడ్, అతనెంత దుర్మార్గుడు అప్రయత్నంగా అంది గంగ. ఇంకా చాలా రకాలుగా హింసించాడమ్మా, కానీ నీకోసం మేమన్ని బాధలు భరించాం అన్నారు రవీంద్రనాథ్. మీకు నేనొక్కదాన్నేనా సంతానం? దుఃఖాన్ని అతి బలవంతంగా దాచుకుంటూ అంది గంగ గౌరి సంగతి గుర్తొచ్చి. కాదమ్మా, మీరు 2 కవలలు. మీ 2 ఏళ్ల వయసులో మేం తిరుపతి వెళ్ళినప్పుడు గౌరి తప్పిపోయింది. దానికోసం వెతుకుతుండగానే ఆ దుర్మార్గుడు నిన్నెత్తుకుపోయాడు. నువ్వు ముందు పుట్టావు. మీ ఇద్దరికి గంగా, గౌరీ అని పేర్లు పెట్టుకున్నాం. 2 పిల్లలు పోయి మేం ఏడుస్తుంటే మమ్మల్ని చూసి మా నాన్న కుంగిపోయి ఆ బాధతోనే కన్ను మూశాడు. తర్వాత మా ఇద్దరిని బంధించి దాచి మేం ఫారెన్ వెళ్లామని, మన ఆస్తిపాస్తులన్నింటినీ తనకు అప్పగించామని చెప్పుకుంటూ అందర్నీ మోసపుచ్చాడతను. నిన్నో దాసిలా చేస్తానని మరీ శపథం చేశాడు. నీ సంగతి చెప్పు అంది కావేరి కూతుర్ని అక్కున చేర్చుకుంటూ. అయితే చెల్లై కూడా దొరకొచ్చమ్మా అంది గంగ. ఏంటి? త్రుళ్ళిపడ్డారు ఆమె తల్లిదండ్రులు. అవునమ్మా, నాలాంటి యువతే. అది గౌరీ అన్న పేరున్న ఓ యువతి ఈ అడవిలోని ఓ గుడంలో కనిపించిందట అంటూ గౌరిని గురించి చెప్పింది గంగ. నిజమా? విస్మయానందాలతో అంది కావేరి. అవునమ్మా, ముందు మనం బయటపడితే తర్వాత చెల్లాయని గురించి తెలుసుకోవచ్చు. తల్లిదండ్రులిద్దరి చేతులు పట్టుకుని మేడమేంచి దిగింది గంగ. ఎన్నాళ్ల తర్వాతో, ఎన్నేళ్ల తర్వాతో బంధవిముక్తులైన ఆమె తల్లిదండ్రులు పొంగిపోయారు. ముగ్గురు కలిసి గెస్ట్ హౌస్లోని కింద గదుల్లోకెళ్లారు. వాడు భయంగా చూశాడు రవీంద్రనాథ్. పర్వాలేదు, ఆ గదిలో ఉన్నాడు. దాని తాళం నా దగ్గరుంది అంది గంగ కొంగుకున్న తాళం చెవి చూపిస్తూ. ఇప్పుడే వెళ్ళిపోదామా అంది కావేరి. ఆమెకింకా అనుమానంగానే ఉంది తాము బంధవిముక్తులమైన సంగతి గురించి. ఇంకా ఎప్పుడెళ్ళినా పర్వాలేదమ్మా, పులి బోన్లో పడిపోయింది. అయినా అతనికి మీ మీద అంత పగెందుకమ్మా? విషయం చూచాయిగా తెలిసిన అడిగింది గంగ. అతను మా కారు డ్రైవర్గా చేరాడు. పనిచేస్తూనే నైట్ కాలేజీలో లా చదువుకున్నాడు. అతను నన్ను ప్రేమించానని చెప్పాడు ఓ రోజు. కానీ అతని మాట విని నేను అసహించుకున్నాను. అప్పటికే మీ నాన్న నేను ప్రేమించుకున్నాం. విషయం తెలిసి మీ నాన్న కూడా కాస్త పౌరుషంగా తిట్టారు. పాలు పొంగే వయసులో ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మాటలతో అతన్ని గాయపరిచిన మాట నిజమే, కానీ అది ఆసరాగా తీసుకుని మన కుటుంబాన్ని ఇంత దారుణంగా హింసిస్తాడని మాత్రం మేం ఊహించలేదు. అలా ఊహించుంటే అతన్నలా అవమానించేవాళ్లమే కాదు అంది కావేరి బాధగా.
జరిగిన దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు. ఏది ఏమైనా ఇంతమంది ఇన్ని రకాలుగా బాధపడ్డాం భారంగా అంది గంగ. నిజం, అతని జీవితం కూడా ఎందుకు పనికి రాకుండా పోయింది అన్నాడు రవీంద్రనాథ్. సరే, ఇప్పుడేం చేద్దాం అంది కావేరి. మీరు ఆ గదిలో రెస్ట్ తీసుకోండి, నేను పోలీస్ కమిషనర్ గారికి ఫోన్ చేస్తాను అంది గంగ. వాళ్ళిద్దరినీ తన గదిలోకి తీసుకెళ్ళి వాళ్ళు మంచాల మీద కూలబడ్డారు విశ్రాంతిగా. ఆనందంతో వాళ్ళకి మాటలు రావడం లేదు. గంగ ఫోన్ చేసి ఏదో మాట్లాడడం వాళ్ళకి వినిపిస్తూనే ఉంది. మన గంగ ఎంతయింది అనుకుంటున్నారు ఎవరికి వారే. అప్పుడే వినోద్ పెద్దగా అరిచాడు. అతని గొంతు విని గబాలను నిల్చున్నారిద్దరు. గంగ కూడా త్రుళ్ళిపడి యువతలకొచ్చింది. గంగా అరిచాడు వినోద్. ఏంటి వీరయ్య వ్యంగ్యంగా అంది గంగ. త్రుళ్ళిపడ్డాడతను. గంగా అంటూ అరిచాడు మరోసారి. అరవకుండా చెప్పు టాపీగా అంది గంగ. ముందు తలుపు తీయను. గంగా, అవును, నీలాంటి మృగాలు అలా బంధితులుగానే ఉండాలి కఠినంగా అంది గంగ. చంపేస్తాను దిక్కులు పికటిల్లేలా అరిచాడతను. అందుకే తలుపు తీనంది నవ్వింది గంగ. అతను ఆకలిగొన్న సింహంలా పచారులు చేశాడు, అరిచాడు, తలుపులు బాదాడు. ఇదంతా చూస్తుంటే వెర్రి ఆనందంగా ఉంది కావేరికి, రవీంద్రనాథ్కి. కిటికీలోంచి అతన్ని చూస్తూ నవ్వారు. అతను నిస్సహాయంగా అరుస్తూ జుట్టు పీక్కున్నాడు. ఇన్నాళ్ళు నువ్వు మా జీవితాలతో ఆడుకున్నావు, 1-2 రోజులైనా మా బందీగా ఉండకపోతేలా అంది గంగ వ్యంగ్యంగా. గంగా, నిన్ను కన్నబిడ్డలా చూశాను, చదువు సంధ్యలు చెప్పించాను, అలాంటి నా మీదే. స్టాప్! అతని మాట పూర్తి కాకుండానే అంది గంగ. అతని మాట సగంలోనే ఆగిపోయింది. అనవసరంగా హైరాణ పడకు. నన్ను నువ్వెందుకు పెంచావో, ఎందుకు చదువు సంధ్యలు చెప్పించావో రోడ్డు కింద దాచిన నీ ఉత్తరం చెప్పింది కఠినంగా అంది గంగ. అతని మొహం పాలిపోయింది. ప్రాణభయం కనిపించింది అతని కళ్లల్లో. లేని ధైర్యాన్ని బలవంతంగా తెచ్చుకుంటూ, అయితే ఇప్పుడు నన్నేం చేస్తావు అన్నాడు. నేనేం చేయను. అంటే చేసేదంతా ఆ శివనాయక్ గారే చేస్తారు. అంటే నువ్వింతకుముందు ఫోన్ చేసింది? అవును, ఆయనకే. అతని మాట పూర్తి కాకుండానే అంది గంగ. దుర్మార్గురాలా పళ్ళు నూరాడు వినోద్. అవును, నేను దుర్మార్గురాలనే. కాబట్టే రేపు నువ్వు మమ్మల్ని అందరినీ చంపుతున్నావని తెలిసి నేను ధైర్యం చేసి నిన్ను బంధించి నా వాళ్ళని రక్షించుకున్నాను. గంగా, వాణ్ణలా ఉండయమ్మా, మేము ఎన్ని ఏళ్లున్నాం అతను పెట్టిన చిత్రహింసల్ని తలుచుకుంటూ అన్నాడు రవీంద్రనాథ్. వినోద్ అతని కేసి ఉరుముతూ చూశాడు. నాన్నా, మీరెందుకిక్కడ? వెళ్ళి హాయిగా నిద్రపోండి. విషయం పోలీసులకు చెప్పాను కదా, జరగాల్సిందంతా వాళ్లే చూసుకుంటారు అంది గంగ. వాళ్ళు వినోద్ కేసి అసహ్యంగా చూస్తూ కదిలారక్కడి నుంచి. గంగా, ప్లీజ్ తలుపు తీ, నేను మిమ్మల్ని ఏం చేయను. మాట్లాడకుండా నా దారిని నేను పోతాను, ప్లీజ్. మరో దారి లేక కాళ్లబేరానికొచ్చాడు వినోద్. గంగ నవ్వింది. చూడు వీరయ్య, అవును వీరయ్యే, ప్రస్తుతం నువ్వు నాకు ఒక నౌకరివే. అయినా నీ మాటలు నమ్మడానికి నేను పాలు తాగడం చేతకాని పాపాయిని కాదు. నువ్వేమిటో, నీ గతమేమిటో, నువ్వెన్ని ఘాతుకాలు చేశావో అన్నీ నాకు తెలుసు. కాబట్టి పోలీసులు వచ్చేదాకా కాముగా ఉండు. ఏదైనా చెప్పుకుంటే ఆ శివనాయక్ గారికే చెప్పుకో. యూ పళ్ళు కొరికాడు వినోద్. ఎస్, నేనే జమీందారు గారి మనవరాల్ని, కోటీశ్వరుడైన రవీంద్రనాథ్ గారి పెద్ద కూతుర్ని వ్యంగ్యంగా అంది గంగ. అంతే, అతనికి ఒళ్ళు తెలియలేదు. అక్కడున్న కుర్చీతో తలుపు మీద బాదాడు. కాళ్ళు నేలకేసి కొట్టుకున్నాడు. తలుపు విరిగిపోతాయేమోనని క్షణం కంగారు పడ్డారంతా. కాని అవి ఓ పట్టానలొంగే తలుపులు కాదన్న సంగతి గుర్తుకొచ్చాక తేలిగ్గా ఊపిరి తీసుకున్నారు. వినోద్ అలా తలుపు బాదుతూనే ఉన్నాడు. అలా హైరాణ పడకు, అక్కడ నీకు తాగడానికి నీళ్లు కూడా ఉన్నట్లేవు అంది గంగ నవ్వుతూ. ఆమె నవ్వు అతన్నింకా రెచ్చగొట్టింది. ఆ కోపంతో కిటికీకున్న అద్దాలన్నీ పగలగొట్టేశాడు. గదిలోని వస్తువులన్నీ విసిరికొట్టాడు. పిచ్చెక్కిందా అంది గంగ. అవును, పిచ్చెక్కింది. అసలు నిన్నెంతకుముందే చంపాల్సింది. దయతెల్చి వదిలితే నాకే ఎసరు పెట్టావు అన్నాడతను అరుస్తూనే. ఆమె పట్టించుకోలేదు. ఓకే, నువ్వలా అరుస్తూనే ఉండు, నేను మా వాళ్ల దగ్గరుంటాను. పోలీసులు రాగానే నిన్ను విడిపిస్తాను అంటూ వెళ్ళిపోయింది. బయట వర్షం పడుతూనే ఉంది. గంగ గెస్ట్ హౌస్లో ఉన్న లైట్లన్నీ వేసేసింది. ఆ భవంతి పట్టపగల్లా ఉంది లైట్లలో. అంతకన్నా వెలుగు నిండింది గంగ తల్లిదండ్రుల మనసుల్లో. చాలా ఏళ్ల తర్వాత కన్నబిడ్డతో హాయిగా గడిపే సమయం వచ్చేసరికి ఎప్పుడో తప్పిపోయిన తమ రెండో పిల్ల గౌరి కూడా క్షేమంగా ఉందన్న మాట వాళ్ళని మరింత ఆనందపరిచింది. ఇదంతా కల కాదు కదా అంది కావేరి కూతుర్ని పొదివి పట్టుకుంటూ. కాదమ్మా, నిజం, అమృతంలాంటి నిజం. జరిగిందంతా పీడకలనుకోండి, ఇప్పుడున్నదే నిజం అంది గంగ తల్లి కన్నీరు తుడుస్తూ. పోలీసులు వస్తారంటావా? ఏదో ఆలోచిస్తూ అన్నాడు రవీంద్రనాథ్. ఎందుకు రారు? నేను ఫోన్ చేశాను. ఎప్పటికొస్తారో అంది కావేరి.
తెల్లారేసరికి రావచ్చు, వానగా ఉంది కాబట్టి రేపైనా రావచ్చు అంది గంగ. కాని తెల్లారితే వినోద్ తాలూకా మనుషులెవరైనా వచ్చి విషయం తెలుసుకుంటే భయంగా అన్నాడు రవీంద్రనాథ్. ఎవరొచ్చినా బాధలేదు. మరి ఆ రాజు? రాజు మాట రాగానే గంగమొహం చిన్నబోయింది. రాజుని గురించి చెబుతున్నప్పుడు కూతురి మొహంలో వెంతకాంతి చూసిన కావేరి వాళ్లకి ఆమె మనసు అర్థమైంది. కాని అతను ఓ దొంగ అన్న సంగతి వినగానే భయం వేసింది. ఆ రాజు ఇక్కడికొస్తాడా? ఏదో ఆలోచిస్తూ అంది కావేరి. రావచ్చు పరధ్యానంగా అంది గంగ. వినోద్ గదిలోంచి చప్పుళ్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ చప్పుళ్లు విని అతను తలుపులు విరక్కొట్టుకుని ఎక్కడ బయటకొస్తాడో అని భయపడుతూనే ఉన్నారు గంగ, ఆమె తల్లిదండ్రులు. హఠాత్తుగా చప్పుళ్లు ఆగిపోయాయి. కొంపతీసి తలుపు విరిగిపోతుందా అనుకుంటూ బయటకొచ్చి చూసింది గంగ. కాని తలుపు బానే ఉంది. నీరసం వచ్చినట్టుంది పాపం. ఎందుకో కాస్త జాలి కలిగింది ఆమెకి. కళ్లల్లో నీళ్లు కూడా తిరిగాయి. మళ్ళీ ఇంత దుర్మార్గుని గురించా నేను బాధపడేది అని తనని తానే మందలించుకుంది. అప్పుడే అంత వర్షంలోనూ ఓ జీపొచ్చి ఆగింది ఆ గెస్ట్ హౌస్ ముందు. అందరూ హడావిడిగా బయటకొచ్చారు. జీపు దిగుతున్న వ్యక్తిని చూసి విస్తుపోయింది గంగ. తర్వాత పొంగిపోయింది. వచ్చింది శివనాయక్. మీరు ఇంత తొందరగా అంటూ హడావిడిగా ఆహ్వానించింది. అరే నేనొస్తానని మీకు తెలుసా? విస్మయంగా అన్నాడతను. నేను ఫోన్ చేశాను అంటూ విషయం చెప్పింది గంగ. నిర్ఘాంతపోయాడతను. నాకు ఈ భవంతిని గురించి చాందిని వాళ్ళు చెప్పారు. తర్వాత మురళి అన్న వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ల మాట మీదే నేనిక్కడికొచ్చాను అన్నాడు. ఓ అయితే నా ఫోన్ వల్ల కాదన్నమాట మీరొచ్చింది. ఏమైనా మీరు సమయానికొచ్చారు. రండి, మా నాన్నగా నటించిన వేరేని చూపిస్తాను అంది గంగ గదికేసి నడుస్తూ. ఇంతలో రవీంద్రనాథ్ వచ్చాడక్కడికి. వాళ్ళని పరిచయం చేసింది గంగ. ఓ సారీ గంగగారు, మిమ్మల్ని గంగ అంటూ పిలిచి మీరలాగే పిలవండి అంది గంగ నవ్వుతూ. అతను నవ్వి వినోదున్న గది దగ్గరకొచ్చి ఆగి తాళం తీసి బయటికి రా, పిచ్చి వేషాలేసావంటే కాల్చేస్తాను అన్నాడు. అయితే వినోద్ రాలేదు. తర్వాత అంతా పిలిచారు. అయినా రెస్పాన్స్ లేదు. చివరికి కిటికీలోంచి తొంగి చూశారు. మై గాడ్ అప్రయత్నంగా అన్నాడు శివనాయక్. అంతా లోపలికి చూశారు. నెత్తుటి మడుగులో గిలగలా కొట్టుకుంటున్నాడు వినోద్. గబాలన తాళం తీసి లోపలికి పరిగెత్తి అతన్ని తలనిమురుతూ ఎంత పనిచేశావు నాన్న అంటూ బౌరుమంది గంగ. పగిలిన అద్దంతో పొడుచుకుని పడిపోయిన వినోద్ భారంగా తలెత్తి చూశాడు ఆమెకేసి. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. మసకబారిన ఆమె కళ్లల్లో కనిపించిన ప్రేమానురాగాలకి చలించిపోయాడు వినోద్. అతని కళ్ళు నీళ్లతో నిండుకున్నాయి. అమ్మా అన్నాడు అతి కష్టం మీద. నాన్న అతని చెంపల్ని ఆర్తిగా నొక్కుతూ అంది గంగ. అతని కళ్ళు తృప్తిగా నవ్వాయి. ఆ పైన నిశ్చలంగా ఉండిపోయాడు. అతని మీదపడి ఏడుస్తున్న గంగని యువతలకు తీసుకొచ్చి వినోద్ పల్సు చూశాడు శివనాయక్. అతను చనిపోయాడని గ్రహించి అందర్నీ బయటికి రమ్మని తలుపులు మూయించి తాళం వేశాడు. కాలచక్రం తిరుగుతూనే ఉంది. దాదాపు బందిపోటు దొంగలంతా పట్టుబడ్డారు. అపురవరగా మారిన వాళ్ళందర్నీ పట్టించడం వల్ల, హత్యల్లాంటి నేరాలు చేయకపోవడం వల్ల రాజుని నిర్దోషిగా వదిలేశారు. వ్యభిచారమే వృత్తిగా చేసుకుని బ్రతుకుతున్న అడవిపల్లె ప్రజలందర్నీ తీసుకొచ్చి వారికి తగ్గ ఉపాధి కల్పించారు. ఇవన్నీ దాదాపు శివనాయక్ ఆధ్వర్యంలోనే జరిగాయి. మేఘనాథ్ గౌరిని గురించిన వివరాలు సేకరించాడు. గౌరి చిన్నతనంలో జగపతి దంపతులకి తిరుపతిలో దొరికింది. కన్నది కావేరి రవీంద్రనాథులే అయినా పెంచి పెద్ద చేసింది, చదువు సంధ్యలు చెప్పించింది జగపతి దంపతులే. కాని ఆమె హఠాత్తుగా మాయమైంది. తర్వాత తెలిసింది ఆమెని బందిపోటు దొంగలు కిడ్నాప్ చేశారని. బందిపోట్ల నుంచి చాందిని, మేఘనాథ్, గౌరీలని కాపాడని మురళిపై అందరికీ సదభిప్రాయం ఏర్పడింది. అతన్ని ఎన్నో విధాల అభినందించారు. గౌరీ తమకి దొరికినప్పుడు ఉన్న నగల్ని, బట్టల్ని, ఆమె చిన్న వయసులో ఉన్నప్పుడు తీసిన ఫోటోల్ని అప్పగిస్తున్న జగపతి గారికి కృతజ్ఞతలు చెప్పారు రవీంద్రనాథ్ దంపతులు. గౌరీ ఇక నుంచి మనిద్దరి బిడ్డ మనస్ఫూర్తిగా అంది కావేరి జగపతి భార్య చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ. ఆ రోజు అడవిలోని కావేరి గెస్ట్ హౌస్ అంతా సందడిగా ఉంది. ఎప్పుడూ మూసున్న పై అంతస్తు కూడా చక్కగా ముస్తాబై నవ్వుల జల్లులు కురిపిస్తోంది. చంద్రమోహన్, యదువంశీ, జగపతి దంపతులు, వారి వారి పిల్లలు, మురళి, శివనాయక్, మరికొంతమంది పోలీసు బలగమంతా అక్కడే ఉన్నారు. కావేరి దంపతులు అందరికీ అక్కడే భోజనాలకు ఏర్పాటు చేశారు. పై అజమాయిషి అంతా స్వామి, డేవిడ్లు చూస్తున్నారు. ఆనంద తరంగాల్లో తేలియాడుతూ నవ్వుల జల్లుల్లో తడుస్తూ భోజనాలు ముగించారంతా. ఆపై హాల్లోకి చేరారు. అందరి మొహాల్లోనూ ఆనందం తొణికిసలాడుతోంది. ఇవాళ జీవితంలో మరిచిపోలేని రోజు. విషబాండం అమృతబాండంగా మారిన రోజు.
ఆ వినోద్ విషకోరల నుంచి బయటపడతామని గాని దూరమైన ఇద్దరు బిడ్డలు తిరిగి మాకు చేరువవుతారని గాని ఊహించలేదు పొంగిపోతూ అన్నాడు రవీంద్రనాథ్. అవును, చీకటి తప్ప వెలుగే లేదనుకున్న మా జీవితాల్లో పండు వెన్నెల కురిసింది. ఇక పిల్లలకి పెళ్లిళ్ళు కూడా చేసేస్తే కళ్ళు తుడుచుకుంటూ అంది కావేరి. అవును, బందిపోటు దొంగల పాలైపోయారనుకున్న మా చంద మేఘనాథులు కూడా క్షేమంగా వచ్చేశారు. వాళ్ల పెళ్లిళ్ళు కూడా చేసేస్తే మాకు నిశ్చింత అన్నాడు చంద్రమోహన్ మురిపంగా కూతురుకేసి చూస్తూ. ఇంకా ఆలస్యం దేనికి? మా కోడలు మా ఇంటికి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాం అన్నాడు యదువంశీ. మేఘనాథ్ చాందినికేసి చూశాడు. ఆమె మొహంలో మందహాసం కనిపించింది అతనికి. అన్నట్టు చాందినికి మేఘనాథ్కి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది కదా. మా గంగకు కూడా వరుడు దొరికాడు. ఇంకా గౌరికి చూసేసి ముగ్గురికి ఒకే పందిట్లో పెళ్లి జరిపిస్తే ఎలా ఉంటుంది? ఉత్సాహంగా అన్నాడు రవీంద్రనాథ్. రాజు గంగల చెంపలు కందిపోయాయి. మేఘనాథ్ గౌరీలు మొహాలు భావరహితంగా ఉన్నాయి. మురళి మౌనంగా చూస్తున్నాడు. శివనాయక్ సరదాగా జోక్స్ వేశాడు. అందరూ హాయిగా నవ్వేశారు. మురళి, మీరేం మాట్లాడరే? పరధ్యానంగా ఉన్న మురళిని చూస్తూ అంది చాందిని. అతను త్రుళ్ళిపడి నవ్వేశాడు. నేనేం మాట్లాడను? మీ పెళ్ళిళ్ళకి నన్ను పిలవడం మాత్రం మర్చిపోకండి అన్నాడు గాంభీర్యం నటిస్తూ. నేనేం మాట్లాడను? మీ పెళ్ళిళ్ళకి నన్ను పిలవడం మాత్రం మర్చిపోకండి అన్నాడు గాంభీర్యం నటిస్తూ. నేనెలా మర్చిపోతాం మురళి? నీ మూలంగానే మా వాళ్లంతా ప్రాణాలతో బయటపడ్డారు మనస్ఫూర్తిగా అంది జానకి. అతను సిగ్గుగా నవ్వాడు. చాందిని మేఘనాథ్కేసి ఓరగా చూసింది. అతను తలదించుకున్నాడు. అదేంటి పెళ్ళనగానే అంత సిగ్గుపడిపోతున్నావు? అల్లరిగా అంది చాందిని. అతని తల మరింత వంగిపోయింది. దాని మాటలకేం గాని నాద్ లగ్నాలు పెట్టించేనా? మృదువుగా అన్నాడు చంద్రమోహన్. ఈసారి తలెత్తలేదతను. ఛ, ఇదేం మగాడు బాబు, పెళ్ళనగానే ఇంత సిగ్గా? బొగ్గలు నొక్కుంది చాందిని. మీరు భలేవారు చాందిని. పెళ్ళనగానే మగాళ్ళకైనా కాస్త సిగ్గు కలగడం సహజమే. కాకపోతే నాథ్గారు ఇంకాస్త ఎక్కువ సిగ్గుపడుతున్నారు. మీరింక కంగారు పెట్టకండి నవ్వుతూ అన్నాడు మురళి. ఏంటి నువ్వు సిగ్గుపడుతున్నావుగా? మేఘనాథ్కేసి చూస్తూ అంది చాందిని. చచ్చా, నాకు సిగ్గేమిటి? అయితే నీకు సిగ్గు లేదంటావా? చందా, ఓకే ఓకే. మరైతే లగ్నాలు? నీళ్లు నమిలాడతను. చాందిని పకపక నవ్వేసింది. ఏంట్రా, పెళ్లి కూతురే అంత ఫ్రీగా మాట్లాడుతుంటే నువ్వు మెలికలు తిరుగుతావేంటి? కొడుకుని ముద్దుగా విసుక్కున్నాడు యదువంశీ. అందరూ వింతగా చూస్తున్నారు. నాద్, ఓ మాట్లాడగనా అంది చాందిని సూటిగా చూస్తూ. అతను ఆమెకేసి ప్రశ్నార్థకంగా చూశాడు. నిజం చెప్పు, నన్ను చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఛ, ఇదేం ప్రశ్న కొత్తగా? విసుక్కున్నాడు చంద్రమోహన్. దీనికి నోరు మహా పెరిగిపోయింది అంది జానకి కూడా. అందరూ మేఘనాథ్కేసి చూశారు. అతను తలదించుకునే ఉన్నాడు. చూడండి, మీరంతా ఇంతలా మాట్లాడుతున్నారు. నాదు ఒక్క మాట మాట్లాడడం లేదు నిష్ఠూరంగా అంది చాందిని. చెప్పరా అసహనంగా అన్నాడు యదువంశీ. ఏం చెప్పను? గొణిగినట్టు అన్నాడతను. ఏం చెప్తావు? మన పెళ్లి లగ్నాల గురించి. వెంటనే లగ్నాలు పెట్టించమంటావా? ఎప్పుడూ లేనంత ఉత్సాహంగా అంది చాందిని. అవును, ఈ నెలలో లగ్నాలు పెట్టించేమంటావా? కొడుకు ప్రవర్తనకి మనసులో విస్తుపోతూనే అన్నాడు యదువంశీ. సారీ డాడీ మెల్లగా అన్నాడు మేఘనాథ్. త్రుళ్ళిపడ్డాడు యదువంశీ. పిడుగుపడ్డట్టు చూశారంతా. మేఘనాథ్ తల మరింత వంగిపోయింది. అలా తల ఉంచుకుంటే సమస్యలు పరిష్కారం కావు నాథ్. నీ మనసులో ఏముందో నిర్భయంగా చెప్పేయ్ అనునయంగా అంది చాందిని. సారీ చందా. అంటే నన్ను చేసుకోవడం? ఆమెకిష్టమైతే నేను గౌరిని చేసుకుందామనుకుంటున్నాను నిటారుగా కూర్చుని కాస్త ధైర్యంగా అన్నాడు మేఘనాథ్. బిగుసుకుపోయారంతా. నీకు పిచ్చి పట్టిందిరా అరిచాడు యదువంశీ. కాదు, అడవిలో ఏదో దెయ్యం పట్టింది అంతకన్నా కోపంగా అంది అతని భార్య. నాథ్, ఏంటి డ్రామా? తీక్షణంగా అన్నాడు చంద్రమోహన్. మేఘనాథ్ మాట్లాడలేదు. వాతావరణమంతా గంభీరంగా అయిపోయింది. చంద్రమోహన్ మొహం కోపంతో ఎర్రబడింది. ఆవేశంగా ఏదో అనబోతుంటే శివనాయకు కల్పించుకుని, మిస్టర్ మేఘనాథ్, విషయం అర్థమయ్యేలా చెప్పండి. చాందిని గారితో ఎంగేజ్మెంట్ అయిన మీరు హఠాత్తుగా గౌరిని చేసుకుంటాను అనడంలో రహస్యమేమిటి అన్నాడు కాస్త అనునయంగానూ కాస్త గంభీరంగానూ. కొన్ని కారణాల చేత నేను గౌరిని చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు మేఘనాథ్. ఆ కారణాలు ఏమిటి అని అడుగుతున్నారంతా. నేను చెప్తానుండండి సార్ అని మేఘనాథ్ కేసి చూస్తూ, చూడు నాథ్, గౌరిని చేసుకుంటాను అన్నందుకు నిన్ను నేను అభినందిస్తున్నాను, ఆనందిస్తాను. కానీ ఈ విషయం నీకు నాకు షాకు కలిగించకపోయినా మన పేరెంట్స్కి పెద్ద షాకేగా. అందుకే గౌరిని ఎందుకు చేసుకుంటానన్నావో చెప్పు అంది చాందిని. చందా, ఏంటే నీ వాగుడు అరిచింది జానకి.
అతగాడు నిన్ను కాదని మరొక ఆమెని చేసుకుంటానన్నందుకు నీకు బాధగా లేదు అన్నాడు చంద్రమోహన్. లేదు, ఎందుకంటే నాదిని చేసుకోవడం నాకు ఇష్టం లేదు కనుక నిర్భయంగా అంది చాందిని. మరోసారి పిడుగుపడ్డటైంది పెద్దలకి. ఏమైందో నువ్వైనా చెప్పమ్మా అయోమయంగా అన్నాడు యదువంశీ. నిజం చెప్పడానికి నాదికి ధైర్యం లేదు, కాబట్టి నేనే చెప్తానంకుల్, క్షణం ఉండండి అంటూ గౌరిని పిలిచింది చాందిని. గౌరి బెరుగ్గా ఆమె దగ్గరకొచ్చింది. గౌరీ, నీకు మా నాదిని చేసుకోవడం ఇష్టమేగా? వంచి ఉన్న ఆమె తలని సున్నితంగా ఎత్తుతూ అంది చాందిని. మెరుస్తున్న కళ్లతో అందామె. బిగుసుకుపోయారు పెద్దలు. ఏంటి చాందిని ఈ సస్పెన్స్ అన్నాడు శివనాయక్. అతనికి అయోమయంగానే ఉంది అంతా. సస్పెన్స్ సార్, ఇతగాడేలాగో నోరు తెరవడు, అందుకే నేనే చెప్పేస్తాను. అడవి నుంచి బయటపడే ముందు నాద్ గౌరీ కలిసి తిరిగారు. నేను చెప్తాను సార్ స్థిరంగా అన్నాడు మేఘనాథ్. దట్స్ గుడ్, చెప్పండి అన్నాడు శివకుమార్. నేను గౌరీ అడవి నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తూ చాలా చోట్ల తిరిగాం. ఆ సమయంలో ఓ విష గడియలో ఆమెని నేను... మేఘనాథ్ ఇంకా చెప్పలేనట్టు ఆపేసి తలదించుకున్నాడు. మై గాడ్ అన్నాడు శివనాయక్. క్షమించండి సార్, గౌరిని చూడగానే ఒకలాంటి మైకం కలిగింది నాకు. కానీ చాందిని మనసులో మెదలగానే ఆ మైకాన్ని తరిమేశాను. చలించిన నా మనసుని నేనే తిట్టుకున్నాను. కానీ చిత్రంగా అడవిలో మళ్లీ కలిసాం. ఓ దారుణ పరిస్థితుల్లో నేను తొందరపడ్డాను. తర్వాత ఆలోచించాను. నేను గౌరినే ప్రేమించానని గ్రహించాను. దోషిలా అన్నాడు మేఘనాథ్. యదువంశీ మొహం పాలిపోయింది. ఎంత పనిచేశావురా అన్నాడు ఆవేశంగా. ఇందులో ఆయన తప్పేం లేదంకుల్, అంతా మేం తాగిన డ్రింకులో ఉంది. అంతదాకా నేల చూపులు చూస్తున్న గౌరి మెల్లగా అంది. డ్రింకా? అవును అంటూ ఆనాడు జరిగిందంతా క్లుప్తంగా చెప్పిందామె. ప్రతిమల్లా అయిపోయారంతా. సారీ చందా, నిన్ను కాదని. సినిమా డైలాగ్స్ కొట్టకు, నీ నిర్ణయాన్ని నేను అభినందిస్తున్నాను నవ్వింది చాందిని. ఇదంతా నాకు తెలుసు, గౌరి చెప్పింది. మళ్లీ నవ్విందామె. థ్యాంక్ గాడ్, తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడతను. జానకి మొహం నెత్తురుబొట్టు లేనంతగా పాలిపోయింది. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, కానీ ఇప్పుడు ఆమెకు దుఃఖంతో మాట రావడం లేదు. ఎంగేజ్మెంట్ కాదమ్మా, ఈ రోజుల్లో పీటల మీద పెళ్లిళ్లే ఆగిపోతున్నాయి ఒక్కోసారి. అయినా నాది గౌరిని చేసుకోవడం న్యాయమే కదా అనునయంగా అంది చాందిని. విస్మయంగా చూశాడు మురళి. ఏంటలా చూస్తున్నారు? చిన్నగా నవ్వుతూ అంది చాందిని. మీకు బాధగా లేదు? బాధ ఎందుకు? అర్థం కానట్టు మాట్లాడకండి. మీరు మేఘనాథ్ గారు ప్రేమించుకున్నారు. కాదు, అలా అనుకున్నాం సరిచేసిందామె. అంటే నిజమైన ప్రేమికుల మనసులు అంత తేలిగ్గా చలించవు మురళిగారు. నేను మేఘనాథ్ ఒకరంటే ఒకళ్ళం ఇష్టపడ్డమాట నిజమే. పెద్దల కోరిక మేరకు పెళ్లి చేసుకోవాలనుకోవడం కూడా నిజమే. మరి గౌరిని చూసిన వెంటనే నాదు మనసు చలించిందని, ఆమె ఆరాధనలో పడిపోతున్నాడని నేను ఆనాడే గ్రహించి అప్పుడు కాస్త బాధపడ్డాను. కాని ఇప్పుడు అతన్ని క్షమించేశారా? ఆమె మాట పూర్తి కాకుండానే అన్నాడు మురళి. క్షమించడమా? అతనేం తప్పు చేశాడని? అదే మిమ్మల్ని కాదని. అదే తప్పైతే ఆ తప్పు నేను చేశాను. అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికేం లేదు. అతను ఎస్ అన్నా నేను అతన్ని చేసుకునేదాన్ని కాదు గంభీరంగా అంది చాందిని. భయంగా చూశారంతా. అయితే మీరింక పెళ్లి చేసుకోరా? తేరుకున్న మురళి ఆతృతగా అడిగాడు. ఎందుకు చేసుకోను? అసలైన ప్రేమంటే నాకిప్పుడేగా తెలిసింది నవ్వింది చాందిని. అమ్మా చాందిని, ఈ కోడ్ భాష వదిలేసి విషయాన్ని మాకందరికీ అర్థమయ్యేలా చెప్పమ్మా అన్నాడు శివనాయక్. చెప్పండి చాందిని, ఎంత ప్రయత్నించినా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అన్నాడు మురళి తపనగా నుదురు రాసుకుంటూ. నిజమే, అర్థం చేసుకుంటే ఇలాంటి చొప్పదంటూ ప్రశ్నలు వెయ్యరు. ఒకటి అడుగుతాను చెప్పండి. నేను నాదిని పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజమే, కానీ ఇప్పుడు ఆ భావన లేస మాత్రం లేదు. అతను నాన్నతో సమానం అంటూ సినిమా డైలాగులు కొట్టను, కానీ అతను మంచి స్నేహితుడిగా చూసుకుంటాను. నిజంగా అతను మంచి స్నేహితుడు కూడా. ఈ మాట మీరు నమ్ముతారా? గంభీరంగా అంది చాందిని. నమ్ముతాను. స్థిరంగా ఉంది అతని గొంతు. థ్యాంక్స్. మరో సంగతి చెప్పండి. నేను నిర్ణయానికి వచ్చాను. మనం ప్రేమించిన వారితో కన్నా మనల్ని ప్రేమించిన వారిని చేసుకుంటేనే ఎక్కువ సుఖపడతామనిపిస్తోంది అన్నాడతను. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. తెలియని ఆనందమేదో ఎదల్ని తన్నుకొస్తానంటోంది. నన్ను ఆరాధించే ఆ వ్యక్తి ఎవరని అడగరేం? ఓరగా చూస్తూ అంది చాందిని. ఎవరు? వణుకుతున్న గొంతుతో అన్నాడతను. మిస్టర్ మురళి. చాందిని. అవును మురళి, మీ ప్రేమ ఆరాధనల్ని అర్థం చేసుకున్నాను. అంతేకాదు, మీ ప్రేమకి నేను బానిసనైపోయాను ఒకలాంటి ఉద్వేగంగా అంది చాందిని. మురళి మొహం పున్నమి చంద్రుళ్లా వెలిగిపోయింది. తల తిరిగినట్టయింది. తనని తాను మర్చిపోయి
మళ్ళీ చెప్పు చందా, వాట్ యు సే అన్నాడు ఆమె చేతులు పట్టుకుని ఊపేస్తూ. అతని స్పర్శ ఆమెని మైమరిపించి ఏవో స్వప్నలోకాలకి తీసుకెళ్లినట్టు అనిపించింది. చెంపలు కుంకుమద్దినట్టు ఎర్రబడిపోయాయి. క్షణకాలం స్తంభించిపోయింది అక్కడ. కంగ్రాట్స్. తేరుకున్న మేఘనాథ్ చాందిని మురళి చేతులు పట్టుకుని అభినందనలు చెప్పాడు. గంగా గౌరీ చెరకు వైపుకి చేరి ఆమె చెంపల మీద ముద్దు పెట్టుకుంటూ, మా అక్కకి పెళ్లి కళొచ్చేసింది, లేకపోతే సిగ్గులేమిటి అన్నారు. మురళే తన చెంప మీద ముద్దు పెట్టినట్టు తెగ సిగ్గుపడిపోయింది చాందిని. అందరి మొహాల్లోనూ ఉన్న ఆనందం, ఉత్సాహం చంద్రమోహన్ దంపతుల్లో మచ్చుకైనా లేవు. ఎంతైనా ఇతను దొంగల మనిషి, దొంగల దగ్గర మసిలినవాడు. ఎంత మన పిల్లల్ని కాపాడినా ఇతన్ని అల్లుడిగా చేసుకోవడం. ఆవేదనతో జానకికి మాట రాలేదు. ఇంకాగండి ఉత్సాహంగా అన్నాడు శివనాయక్. అతనంత ఉత్సాహంగా ఎప్పుడూ మాట్లాడలేదు. అంతా చిత్రంగా చూశారు అతనికేసి. ఏంటమ్మా, మా మురళిని చేసుకోవడం మీ అమ్మాయి అదృష్టం, అతను మీ అల్లుడవడం మీ పూర్వజన్మ సుకృతం అన్నాడు శివనాయక్ నాటకీయంగా. ఏంటి సార్, ఓ దొంగల ముఠ మనిషితో? ఇంక మీరాగండి. మీరంతా అనుకున్నట్టు మురళి దొంగల తాలూకా మనిషి కాదు. దొంగల మనిషిగా వాళ్ల దగ్గర చేరి ఎన్నో రహస్యాల్ని, ఆయుధాల్ని ప్రభుత్వానికి అందించిన ఐపీఎస్ ఆఫీసర్. వాట్? అదిరిపడింది చాందిని. బెత్తరపోయారంతా. ఎస్, అతని సహాయ సహకారాలు లేకపోతే ఇంతమంది బందిపోట్లు ఒక్కసారిగా దొరికేవారు కాదు. ప్రాణాలకి తెగించి సింహం గుహలో కడుగుపెట్టి విజయం సాధించిన మా మురళికి త్వరలో మంచి అవార్డు ఇవ్వబోతోంది ప్రభుత్వం. ఇదంతా ఎవరికీ చెప్పొద్దు అనడం వల్ల నేను చెప్పలేదు. పేపర్లో అతని పేరు ప్రకటించలేదు ఆనందంగా అన్నాడు శివనాయక్. చంద్రమోహన్ దంపతుల మొహాలు వెలిగిపోయాయి. అంటే పోలీసులకి ఎన్నో విధాల సాయం చేసిన యువకుడు అని పేపర్లో రాసిన వ్యక్తి మురళిగారేనా? విస్మయంగా అన్నాడు మేఘనాథ్. ఎస్, అతనే ఇతను. ఇలాంటి వాళ్లే ఈ దేశానికి వెన్నెముకలు. మా మురళి. ఇంక పొగడకండి సార్, నాకు సిగ్గేస్తోంది అల్లరిగా అన్నాడు మురళి. ఏది, అన్ని జంటలు ఒక చోట నిల్చోండి అన్నాడు శివనాయక్. రవీంద్రనాథ్ ముగ్గురు జంటల్ని పక్కపక్కన నిల్చోబెట్టాడు. 3 జంటలు తెగ సిగ్గుపడిపోయారు. భలే ఉందమ్మాయి గారు, మీ ధైర్య సాహసాలకి తగ్గట్టే మా దొరగారు మీకు దొరికారు. ఇక అంతా ఆనందమే. మురళి కూడా ఓ పోలీస్ ఆఫీసర్ అని విన్న డేవిడ్ స్వామి కూడా ఉత్సాహంగా అంటూ మురళికి సెల్యూట్ కొట్టారు. నిజంగా మీరు మా చందాన్ని చేసుకోవడం చందా అదృష్టం మనస్ఫూర్తిగా అన్నాడు మేఘనాథ్. అంతంత మాటలొద్దు. నేను చాందినిని చాలా కాలంగా ఎరుగుదును. ఆమెని నేను ప్రాణాధికంగా ప్రేమించాను, ఆరాధించాను. ఆమె నాకు దొరకడం నా అదృష్టం అన్నాడు మురళి ప్రేమగా చాందినికేసి చూస్తూ. అంతేకాదు, పెళ్ళయ్యేదాకా మీ జంటలు కాస్త దూరంగా ఉంటేనే మా అందరికీ అదృష్టం భయం నటించాడు శివనాయక్. మరోసారి సిగ్గుల మొగలైపోయారు 3 జంటలు. ఆపై నవ్వుల పువ్వులు కురిశాయి కావేరీ గెస్ట్ హౌస్లో. ఇంతటితో కావేరీ గెస్ట్ హౌస్ అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.